బ్రూనై బ్రూనై ఒక చిన్న దేశం. బ్రూనై ఆఫ్ ది ఇస్లామిక్ సామ్రాజ్యం అని పిలువబడే ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సారుని ఎగుమతి చేసే దారుల్లో ఒకటిగా ఉంది. అయితే ఇది కేవలం ఒక నూనె దేశం మాత్రమే కాదు. ఇక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రభుత్వం, ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. బ్రూనై ఏ దేశం పక్కన ఉంది అంటే, బ్రూనై దక్షిణ ఆసియాలో మలేషియా ద్వీపంలో ఉన్నటువంటి ఉత్తర తీరంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఇది సముద్ర తీరంలో మాత్రమే కాక సుదూర అరణ్యాలను కలిగి ఉన్నటువంటి దేశం. ఈ దేశం దాదాపు 5,765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అంటే మనకు తెలుసు కాబట్టి చాలా చిన్నది. అయితే దీని ఆర్థిక వ్యవస్థ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బ్రూనై చరిత్ర చాలా ప్రత్యేకమైనది. బ్రూనై దేశం చాలా పురాతనమైనటువంటి దేశంగా చెప్పవచ్చు. ఈ దేశం పూర్వకాలంలో ఒక శక్తివంతమైన సుల్తానేట్గా ఉండేది. బ్రూనై పేరు కూడా సంతానానికి చెందినది. అదేవిధంగా ప్రాచీన కాలంలో బ్రూనై ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండింది. ఇది చైనీయులు, అరబ్బులు మరియు భారతీయుల మధ్య ఒక వాణిజ్య మార్గంగా ముఖ్యమైన కేంద్రంగా పనిచేసింది. ప్రముఖ బ్రూనై సుల్తానేట్ సుమారు 16వ శతాబ్ద కాలంలో బ్రూనై సుల్తానేట్ స్థాపించబడింది. ఈ సుల్తానేట్ తన కాలంలో దక్షిణాసియా మరియు దక్షిణ ఏసియా వంటి ఒక శక్తివంతమైనటువంటి గొప్ప రాజ్యంగా పరిగణలోకి వచ్చింది. 15వ శతాబ్ద కాలంలో బ్రూనై తన పరాక్రమం శిఖరాలకు చేరుకుంది. ఈ సమయంలో బ్రూనై సుల్తాన్లు సముద్ర ప్రాంతాలలో అధికారం కలిగి ఉన్నారు. వారి సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే కాలక్రమేణా ఇతర శక్తులు, ముఖ్యంగా యూరోపియన్ సామ్రాజ్యాలు బ్రూనైని ప్రభావితం చేయడం జరిగింది. 19వ శతాబ్ద కాలంలో బ్రిటిష్ వారు బ్రూనైపై తమ ప్రభావాన్ని ఏర్పరచుకున్నారు. బ్రూనై స్వతంత్ర దేశంగా కాకపోయినా బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా ఉండిపోయింది. 1984లో బ్రూనై అధికారికంగా స్వతంత్ర దేశంగా పరిగణించబడింది. అదే సంవత్సరం బ్రూనై సభ్యదేశంగా యునైటెడ్ నేషన్స్లో చేరింది. స్వతంత్రంతో పాటు బ్రూనై తన సంపదను, సాంప్రదాయాలను పరిరక్షించుకోవడంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ వచ్చింది. బ్రూనై యొక్క బ్రూనై జాగ్రఫీ అనేది చాలా ప్రత్యేకమైనది. బ్రూనై భౌగోళిక శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ చూడవచ్చు. ఇది ఎంత చిన్న దేశమైనా మనకు చాలా అర్థమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. దక్షిణాసియాలో బోర్నియో ద్వీపంలోని ఉత్తర తీరంలో ఉన్నటువంటి దేశం బ్రూనై మొత్తం సుమారు 5,765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది 2 ప్రధాన భాగాలుగా విభజించబడుతుంది. ప్రధాన భాగం బ్రూనై మయారా మరియు మరో చిన్న భాగం టంబునగన్ అని పిలువబడుతుంది. ఇవి మలేషియా భూభాగాలకు ద్వారా విడిపోయినటువంటి ప్రదేశాలు. బ్రూనైలో పచ్చిక అడవులు, నదులు, జలపాతాలు మరియు కొండలు ఉన్నాయి. ఈ అడవులు గణనీయమైనటువంటి జీవన వైవిధ్యానికి పుట్టని ప్రదేశాలుగా చెప్పవచ్చు. జంతువులు, పక్షులు మరియు విభిన్న రకాల మొక్కలు వంటివి ఇక్కడ కనిపిస్తాయి. బ్రూనైకు ముఖ్యమైన నది బ్రూనై మయారా. ఇది దేశానికి జీవనాధారం. సముద్ర తీర ప్రాంతాలు కూడా బ్రూనైకు ప్రత్యేకమైనటువంటి విధానాలుగా చెప్పవచ్చు. బ్రూనై వాతావరణం ఎప్పుడూ ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. అంటే తాపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ ఉష్ణమండల వాతావరణ 30 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ వర్షాలు సాధారణంగా పడుతూ ఉంటాయి. బ్రూనై యొక్క గవర్నమెంట్ మరియు రాజకీయ వ్యవస్థ. బ్రూనై ప్రభుత్వం రాజకీయం అనేది చాలా ప్రత్యేకమైనది. బ్రూనై ప్రభుత్వంలో చాలా ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాజ్యంగా ఉంది. అంటే ఒక సుల్తానేట్ మాత్రమే దేశాన్ని పాలిస్తూ ఉంటాడు. ప్రస్తుతం బ్రూనై సుల్తాన్ హసీనా బోల్కియా ఉన్నారు. ఒక శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన నాయకుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అతను దేశానికి ప్రధానమంత్రి, ఆర్మీ కమాండర్ మరియు ప్రధాన న్యాయమూర్తి వంటి అన్ని అధికారాలు కలిగి ఉన్నారు. ఈయన రాజు మాత్రమే కాదు కానీ అన్ని విభాగాల్లో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. బ్రూనైలో ప్రజలకు నేరుగా ఎన్నుకునే హక్కు లేదు. దేశాన్ని సుల్తాన్ను సేకరించిన మరియు నియమించిన సలహాదారులు మాత్రమే పరిపాలిస్తూ ఉంటారు. బ్రూనై ఒక ఇస్లామిక్ రాజ్యంగా ఉంది. ఇక్కడ ఇస్లామిక్ చట్టాలు చాలా ప్రాముఖ్యంగా అమలులో ఉంటాయి. 2014లో ఇస్లామిక్ షరియా చట్టాలు ప్రారంభించబడ్డాయి. దీనితో దేశంలోని కొన్ని న్యాయ వ్యవస్థలు ఇస్లామిక్ సూత్రాల ప్రకారం నడుస్తూ ఉన్నాయి. బ్రూనై అనేక దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంది. ఇది ASEAN సభ్య దేశంగా కూడా ఉంది. దక్షిణాసియాలో
శాంతి మరియు అభివృద్ధి చెందడంలో ముందుకు సాగుతున్నటువంటి దేశాలలో ఒకటిగా ఉంది ఈ దేశం. బ్రూనై యొక్క ఆర్థిక వ్యవస్థ. బ్రూనై యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే బ్రూనై యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన ఆదాయం వనరు పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్గా ఉంటుంది. బ్రూనై ఆర్థిక వ్యవస్థలో తైల పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దేశం మొత్తం ఆదాయంలో సుమారు 90% పైగా ఆయిల్ మరియు గ్యాస్ ఎగుమతుల నుండే వస్తుంది. బ్రూనై ప్రపంచంలోని పెద్ద నూనె ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. తైలానికి మించి బ్రూనై గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పర్యాటకం మరియు వ్యవసాయం మరియు చిన్న పారిశ్రామిక రంగాలపై కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది. కానీ ఇంకా చాలా రంగాలు ఉన్నప్పటికీ ఆయిల్లో మాత్రం చాలా ఎక్కువ ఇన్కమ్ను జనరేట్ చేస్తూ ఉంది బ్రూనై దేశం. ఇకపోతే బ్రూనై యొక్క ప్రభుత్వ విషయాలు వస్తే, బ్రూనై ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు ఉచితంగా అందిస్తుంది. అందువల్ల బ్రూనైలో జీవన పరిణామాలు అనేటివి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. నూనె వనరులు మరియు నెమ్మదిగా తక్కువ అవుతున్న నేపథ్యంలో బ్రూనై ఆర్థిక వ్యవస్థ విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ విస్తరించేందుకు కృషి చేస్తుంది బ్రూనై ప్రభుత్వం. బ్రూనై యొక్క రాజధాని నగరం బందర్ సెయిరీ బెగువాన్. బ్రూనై యొక్క సంస్కృతి మరియు సమాజం యొక్క విలువలు. బ్రూనై సంస్కృతి చాలా సంపూర్ణం మరియు ఇతిహాసంగా ఉంటుంది. ఇది ఇస్లాం, మలై, చైనా మరియు ఇతర స్థానిక సంస్కృతుల కలయికగా చెప్పవచ్చు. బ్రూనైలో అధికారిక భాష మలై భాష. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా విద్య మరియు వ్యాపార రంగాల్లో చైనా భాషలు కూడా కొన్ని సమాజాల్లో మాట్లాడడం జరుగుతుంది. ఇస్లాం బ్రూనైలో ప్రధాన మతంగా చూడవచ్చు. దేశ ప్రజలందరూ ఇస్లాం ఆచారాలు సాంప్రదాయకంగా గౌరవిస్తూ ఉంటారు. ఇస్లాం దేశ చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. బ్రూనైలో మలై సాంప్రదాయాలు, సంగీతం, నృత్యాలు బలంగా ఉన్నాయి. సాంప్రదాయ వస్త్రాలు అంటే పురుషులు బుజ్ కురుంగ్ వంటి వస్త్రాలు మరియు స్త్రీలు బుజ్ కురుంజ్ కాయ్ వంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఇస్లామిక్ పండుగల్లో బ్రూనైలో చాలా ఘనంగా జరుపుకునే పండుగ రంజాన్ మరియు హజ్ పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. బ్రూనై యొక్క ఆహార విషయాల్లో చాలా ఉన్నాయి. నాసి లెమక్, సాటే వంటి ప్రసిద్ధమైనటువంటి వంటకాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. బ్రూనైలో చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అంటే, బ్రూనైలో చూడడానికి ప్రత్యేకంగా సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదు ప్రత్యేకమైనది. ఇకపోతే జమా అస్సుకుల్ మసీదు మరియు ఉలువన్ ఉటాన్ నేషనల్ పార్క్ వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. బ్రూనై మ్యూజియం అన్ని చరిత్ర మరియు సంస్కృతి కలగలిపినటువంటి బ్రూనై యొక్క ఆర్థిక విధానాలు అన్నీ కూడా బ్రూనై మ్యూజియంలో ఉన్నాయి. సాంస్కృతిక పండుగలు ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. బ్రూనై ఫ్యూచర్ కోసం చాలా అడుగులు వేస్తూ ఉంది. ఇక్కడ ఛాలెంజెస్ మనం చూస్తే బ్రూనైకు ఎంత అభివృద్ధి ఉన్నా కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూ ఉన్నాయి. నూనె మరియు గ్యాస్ వనరులపై చాలా ఆధారపడడం వల్ల బ్రూనై ఆర్థిక వ్యవస్థ పెద్ద సవాలుగా మారింది. ఈ వనరులు నిరంతరం తగ్గిపోతుండడంతో బ్రూనైకు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఆర్థిక విభిన్నతను చూస్తూ ఉంది. అరణ్యాలు కాపాడుకోవడం, వాతావరణ మార్పులకు ఎదుర్కోవడం కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పవచ్చు. అభివృద్ధితో పాటు ప్రకృతిని సంరక్షించడం అనేది చాలా అవసరం. నవతర వంశంలో మధ్య సాంప్రదాయాలు మరియు ఆధునిక మధ్య యుగ కలయిక కలిగినటువంటి దేశం ఈ దేశం. బ్రూనై ప్రభుత్వం విజన్ 2035 అనే లక్ష్యంతో ఆర్థిక మరియు విద్య, ఆరోగ్యం వంటి టెక్నాలజీ రంగాల్లో ముందుకు సాగేందుకు అడుగులు వేస్తూ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.